మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ నీటిపారుదల శాఖలో అవినీతి తిమింగళం బయటపడింది. నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్న నికేష్ కుమార్ పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో అసిస్టెంట్ ఇంజనీర్ నికేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శనివారం ఉదయం నుండి ఏకకాలంలో నికేష్ కుమార్ ఇళ్లు, అతడి బంధువులు, సన్నిహితుల ఇళ్లు 30 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏఈకి సంబంధించిన భారీ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏఈ నికేష్ కుమార్ కూడబెట్టిన ఆస్తి విలువ 200 కోట్ల రూపాయల పైనే ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. నికేష్ కుమార్ గండిపేట బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు, అపార్ట్మెంట్లు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ గుర్తించింది. ఇదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్, నార్సింగి, మణికొండ, రాజేంద్ర నగర్ పరిధిలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నికేష్ కుమార్ పేరిట 5 ఇళ్లు, ఫామ్ హౌస్లు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ప్లాట్లు, 2 కమర్షియల్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఫామ్ హౌస్ల విలువ 80 కోట్ల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా నికేష్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. గతంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ నికేష్ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి ఎన్ఓసీ ఇచ్చేందుకు ₹1,00,000 డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో దాడి చేసి పట్టుకున్నారు. कैमरा बंद చేయండి ఒక విజువల్ ఒక 10 సెకండ్ విజువల్ ఒక్కరే వస్తాడు సార్ 10 సెకండ్ ఏ పర్లేదు ఒక 10 సెకండ్ వీడియో తీసి మా సెల్ ఫోన్ కూడా వీడియో వరన తీసి మీరండి ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. నీటిపారుదల శాఖలో అవినీతి తిమంగళం బయటపడినట్టు తెలుస్తోంది. ఏఈ నికేష్ కుమార్ సుమారుగా 200 కోట్ల రూపాయల అవినీతి ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఏంటి మొత్తం తనిఖీలన్నీ పూర్తయ్యాయా? స్టిల్ కంటిన్యూ అవుతున్నాయా? ఇంకా ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా? రైట్ యామిని, ప్రస్తుతం నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ నికేష్ అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపుగా ఏకకాలంగా నిన్న ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా నికేష్ ఇంటితో పాటు అతడి బంధువుల ఇంట్లో కూడా దాదాపుగా 20 మంది ఇంట్లో ఏకకాలంగా మాత్రం తనిఖీ చేపట్టారు. అయితే దాదాపుగా నికేష్ గతంలో కూడా ఏసీబీ అధికారులకు కూడా లంచం తీసుకుంటూ ₹1,00,000 లంచం తీసుకుంటూ కూడా అక్రమ అనుమతులకు పర్మిషన్లు ఇస్తూ మాత్రం రైట్ హ్యాండ్ గా దొరకబడ్డాడు. దాంతో సమయంలో మాత్రం సస్పెండ్ ఉండగా మరోసారి ఏసీబీ అధికారులకు నికేష్ పై ఇలాంటి అనుమానం వ్యక్తం రావడం కావచ్చు, లేదంటే కంప్లైంట్ రావడంతో మాత్రం ఏకకాలంగా ఏసీబీ దాడులు జరిగాయి. అయితే దీంట్లో దాదాపుగా 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే గండిపేట బఫర్ జోన్ లో కావచ్చు, లేదు అనంటే రాజేంద్ర నగర్ చెరువు బఫర్ జోన్ లో కావచ్చు, అనుమతి లేని ఇళ్ల స్థలాలకు మన కట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు అన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపుగా రాజేంద్ర నగర్, నార్సింగ్ ఏరియాలో పలు కంప్లైంట్లు కూడా నికేష్ పై మాత్రం ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పాటు దాదాపుగా 5 ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దీని విలువ దాదాపుగా 90 కోట్లకు పైగా ఉంది అనేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా మియాపూర్ కావచ్చు, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా గుర్తించారు. దాదాపుగా దీని విలువ 120 కోట్లకు పైగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగతా ఓపెన్ ప్లాట్లకు కూడా విలువ 70 కోట్లకు పైగా ఉన్నట్టు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఎట్టకేలకి ఎందుకంటే మరోసారి నికేష్ ని మాత్రం అదుపులో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కావచ్చు. ఎందుకంటే నికేష్ కి పలు బినామీలు కూడా ఉన్నట్టు కూడా అనుమానాలు అయితే ఏసీబీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు నికేష్ ని జడ్జి ముందు అయితే హాజరుపరుస్తున్నారు. హాజరుపరిచి పోలీస్ కస్టడీకి తీసుకుంటారా అనేది కొంత గమనార్థంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నికేష్ మరింత ఈ ఆస్తుల మించుకు సంబంధించి కావచ్చు, లేదు అంటే బఫర్ జోన్ లో ఇచ్చిన అనుమతుల గురించి ఎవరెవరికి ఇచ్చారు, ఇలాంటి అక్రమాలపై మాత్రం మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.